మొహం కనబడుకుంటాం, హెల్మెట్ పెట్టుకున్నాం, ఇక మనకు ప్రాబ్లమే లేదు. ఇలాగే వెళ్ళిపోయి మెయింటైన్ చేద్దాం. మంచి పని. సైకిల్ కి బ్రేకులు పని చేస్తున్నాయా? బ్రేకులు పని చేస్తున్నాయి సార్, లేకుంటే నేను దీంతో మిమ్మల్ని గుద్ది మీ మీద సైకిల్ మీద నేను పడేవాను కదా సార్. ఎక్స్ట్రా హెల్మెట్ కూడా పెట్టాను సార్. సీట్ కి బెల్ట్ ఏదిరా? సీటుకు బెల్టా? అదేంటి సార్? సైకిల్ కి సీట్ ఉందా? ఉంది సార్. సీట్ ఉన్నప్పుడు బెల్ట్ ఉండద్దా? తీయరా? తీసుకోండి సార్. నేను తీయమన్నది ఇది కాదు, ఇది. ఏంట్రా లోపల లోపల తెచ్చుకుంటున్నావు? దమ్ముంటే బయటికి అనరా. వద్దు సార్, నేను బయటికి ఏదంటే జరిగిపోద్దు సార్. కొంప తీసి నువ్వు నాలిక మచ్చ నారాయణవి కాదు కదా? నీ పేరే కాదురా, నీ చరిత్ర మొత్తం తెలుసు. నీ నోటి మాటకే ఎంతో మంది ఎన్నో రకాలుగా అయిపోయారట కదా. నిన్ను అరెస్ట్ చేయాలంటే మాకు సెక్షనే లేకుండా పోయిందిరా. ఆగారా, వెళ్లే ముందు నన్ను ఏదైనా అని వెళ్ళరా. వద్దు సార్, బాగోదు అన్నారా? వద్దు సార్, బాగోదు. మీకు సార్ నేను సిఐని కదా, ఐజీ కావాలని ఒక్కసారి అనరా. సార్ ఈ పాడు నోటితో మంచి జరగదు సార్. జరుగుతుందండి. చాలా కాన్ఫిడెన్స్ ఉందిరా నీకు. అనరా ఎలా జరుగుతుందో. వద్దు సార్, దండం పెడుతుందండి. పెద్ద బాబాలాగా ఫీల్ అయిపోతున్నావేంటి? నువ్వేదో అనడం, నాకేదో జరిగిపోవడం చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావమ్మా. నేనేమైనా భయపడతా అనుకున్నావా? సిఐ సాయి కుమార్ అనరా, ఏదో ఒకటి అనమ్మా. సార్ మీకు దండం పెడితే వద్దండి చెప్తే. అనో సార్, నాకెందుకో మీరు హాస్పిటల్లో జాయిన్ అవుతారు అనిపిస్తుంది సార్. నేను హాస్పిటల్లో అడ్మిట్ అవడం ఏమిటిరా? ఈ రూట్ లో కార్లు బస్సులు రావు సార్. పైనుండి ఏదన్నా పడాలన్నా ఫ్లైట్ రావు, కింద పడాలన్నా నేను నిలబడి ఉన్నాను. మరి హాస్పిటల్లో ఎలా పడతాను? అదే చెప్తాను సార్. కొద్దిగా ట్రైన్ సార్, కొద్దిగా ట్రైన్ సార్. సైకిల్ ఫాలో అవమన్నావు, ఫాలో అయ్యాను. ఏమిటో చెప్పు సార్. ఇదేం చెట్టు సార్? కొబ్బరి చెట్టు. దీనికి ఏం కాయలు ఉంటాయి సార్? కొబ్బరికాయలుంటాయి. అనుకోకండి సార్, కొబ్బరికాయ తల మీద పడుద్ది. కొబ్బరికాయ తల మీద పడుద్ది? వద్దు సార్, మొన్న కాయకు కొబ్బరికాయ మీద వాలి ఒక తలకాయ పగిలిందని మా నాన్నమ్మ చెప్పింది సార్. మీ నాన్నమ్మ చెప్పిందా? నువ్వు చూడలా? పడమను. వద్దు, నాకెందుకో మీ తల మీద కొబ్బరికాయ పడి మీ తలకాయ పగిలి హాస్పిటల్ జాయిన్ అవుతారనిపిస్తుంది సార్. పడమను. ఇంకా పడదేరా? పడమను. చెబితే విన్నావా? నేలకు పోయేదాన్ని నిత్యం రాసుకున్నావు, అనుభవించు. ఇట్రా ఉడుకు పట్టుకో. వీళ్ళు మనూరు కొత్తగా వచ్చారా? వస్తే వచ్చారులే గాని అసలు నువ్వెవరు? నేను రా భూతరాజునే. భూతరాజా? వీడు కొంచెం మతిపరుపులే బాబు. అరే అసలు నేను ఎందుకు పిలిచానో తెలుసా? ఎందుకు పిలిచావు? దేవుడు లాంటి మనిషి దగ్గర 5 ఎకరాలు పట్టేశారా వీళ్ళు. దేవుడా? మీ రాజుగారా? మరి నువ్వా? శివాలయంలో శివుడికును మా రాజుగారికి తేడా ఏంటి? ఇంటి ముందు నంది తప్ప. ఎందుకు నువ్వునా కదా? ఆ నోటితోలే వద్దని చెప్పింది. నేను నందినేంట్రా? ఏంట్రా నువ్వు చూస్తున్నావు? ఉందే? లేదు. ఉండాలనే. ఉంటే తీసుకెళ్లి బడికి కడతామనే. నీ సంగతి తర్వాత చెప్తా. మేము రాజులవే బాబు, మాది రాజవంశమే. నువ్వు రాజువా? ఏటయ్యా సింహాన్ని పట్టుకొని నువ్వు సింహానమేనా అని ఎవడని అడుగుతాడా? అమ్మాయి కూడా సింహం సంగతి తర్వాత కానీ ముందు నీ సంగతి చెప్పు. నేను ఒరిజినల్ రాజుని. డౌట్ ఉంటే రక్త పరీక్ష చేసుకోండి, పౌరుషం బయటపడుతుంది. పదండి హాస్పిటల్కి. పొలం చూపించండి. తప్పైపోయిందండి, మీరు రాజుగారే. రండి. ఆ సంగతి గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే. అరే అటెక్కడికి రా, ఇటురా పోయేది. అవసరం లేదు, రారా. రోగం నయమైపోయింది రా. వీడు ఒక మతిమరి పెదవా. మహాప్రభు, అద్దె బాకీ మాఫీ చేస్తారని తమరు నన్నిలా శంకుస్థాపన టైపులో పాతి పెట్టి తమరలా విష్ణుమూర్తిలా పడుకోవడం ఏమీ బాగలేదు మహాప్రభు. నిన్ను నేను పాతి పెట్టాను కదా, నన్ను పాతి పెట్టడానికి మడిసి కోసం చూస్తున్నానయ్యా. నన్ను త్వరగా బయటికి లాగండి మహాప్రభు. ఏ ఊర కుక్కన్నా దగ్గరకు వచ్చి కాలెత్తిందంటే పావనం అయిపోతాను. లేదా ఏ ఎల్సేషను ఇసుకలో బంతి పడిందని నా తలని నోట ఖర్చుకెళ్ళిందంటే కీర్తిశేషుడు అయిపోతాను. ముక్కు మీద దురద పుట్టినా గోక్కోలేని బతికైపోయింది నాది. ఆట్టే వాగావంటే తిత్తి తీస్తా. నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందా కవి? నేను ఆలోచించి పెట్టుకున్న ఓ చిన్న లైన్ వినిపిస్తాను, ఇనుకో. ఓ ఫ్యామిలీ మంగళగిరి తిరణాలకు వెళ్తారు. వాళ్ళ కొడుకు 6 ఏళ్ల గుంటడు ఆ జనంలో తప్పిపోతాడు. ఆడి తల్లిదండ్రులు ఆడి కోసం బావురమంటారు. ఆహా, సెంటిమెంట్ బాగుందండి అయ్యా. మొదటిసారిగా తమరు మెదడు వాడుతున్నారు, వాడండి. ఆడి తండ్రి ఆడి కోసం ఊళ్ళన్నీ గాలించడం మొదలెట్టాడు. ఏ ఊళ్ళు తిరిగాడో తెలుసా?
హైదరాబాదు, ఆదిలాబాదు, సికింద్రాబాదు, అహ్మదాబాదు, ఫకీరాబాదు, అలహాబాదు, ఫరీదాబాదు, ఔరంగాబాదు, ధనబాదు, సింధుబాదు, ముస్తాబాదు, పైసలాబాదు, గజియాబాదు, అబ్దుల్లాబాదు, జఫారాబాదు, హుస్సేనుబాదు. నా బొందబాదు, నా శ్రాద్ధం బాదు, నా పిండాకోడు బాదు. ఆటన్నిటితో కలిపి మొత్తం 21 బాదులు ఎతికాడు. శివరాఖరికి ఎవడో ఆ గుంటడు బెజవాడలో ఉన్నాడని చెప్తే ఆ ఊరు వెళ్ళాడు. బెజవాడలో గవర్నరు పేట, లబ్బీపేట, పున్నమ్మ తోట, భాస్కర్రావు పేట, సింగు నగరం, ప్రజాశక్తి నగరం, అయోధ్య నగరం, ముత్యాలంపాడు, గుణదల, గాంధీనగరం, చిట్టి నగరం, మాచవరం, రోకళ్ళపాలెం, మారుతి నగరం, మొగల్ రాజపురం, భవానీపురం, సత్యనారాయణపురం, సీతారామపురం. వద్దు బాబోయ్, చాలు మహాప్రభా, చాలు. బెదవాడంతా బతికేశాడని వేసుకుందాం, సరిపోతుంది. ఒక్క మాటలో సరిపోతుంది మహాప్రభు. తిత్తి తీస్తా. అన్ని పేటలు ఎతికినా ఆ గుంటడు దొరకలేదయ్యా. అప్పుడు పారిపోవటానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో పడిపోయారు మహాప్రభు. ఇక్కడే తమాషగా ఉంటది. చిచి, చి, 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 పోతలకి. అప్పుడు ఆడు రోడ్ల మీద పడ్డాడు. ఆడు ఏ రోడ్లు తిరిగాడు తెలుసా? బీసెంటు రోడ్డు, బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, నక్కల రోడ్డు, టెక్కల రోడ్డు, కారల్ మార్క్స్ రోడ్డు, మొగల్ రాజపురం రోడ్డు, గాంధీ రోడ్డు, వన్ టౌన్ మెయిన్ రోడ్డు, అద్దంకి వారి వీధి, తాడంకి వారి వీధి, దాసరి వారి వీధి, మల్లెల వారి వీధి, పుల్లెల వారి వీధి, పూలబావి వీధి, కొత్తగుళ్ళ వీధి, మసీదు వీధి, వినోద టాకీసు వీధి, అచ్చమాంబ ఆస్పత్రి వీధి, మాంటిసోరి స్కూలు వీధి, హనుమంతరాయ గ్రంథాలయం వీధి. మహాప్రభు ఆపండి, ఇది సినిమా కథ. ఆ? ఈ లెక్కన పోస్ట్ మ్యాన్ లో అత్యద్భుతమైన సినిమా కథలు రాయగలరు. కుక్కొచ్చి కాలెత్తినా, పందొచ్చి తలకొరికినా ఇంతకంటే సుఖంగానే ఉంటుంది మహాప్రభు.